దీని వెనక ఏమన్నా ఉందా? ఎందుకంటే ఫాగ్ ఆటోమేషన్ ఫెయిల్ అవ్వడం వెనక టెర్రరిస్ట్ యాక్టివిటీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే సైబర్ అటాక్స్ కూడా జరుగుతాయి. సైబర్ అటాక్స్ జరిగినప్పుడు అక్కడ జీపీఎస్ సిస్టమ్స్ మీద అటాక్ చేయడం, వాటిని జామ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ మధ్యనే మన 0 డే అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది రాబర్ట్ డీనోది. దాంట్లో కూడా ఇలాగే వాళ్ళు మొత్తం ఈ సిస్టమ్స్ మీద అటాక్ చేస్తారు, సైబర్ సిస్టమ్స్ మీద. దాంతో అనేక ఫ్లైట్లు కూలిపోవడం, ట్రైన్లు ఢీకొట్టేసుకోవడం, అంటే మారిపోతాయి మొత్తం. ఈ నావిగేషన్ సిస్టమ్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది ఆ వెబ్ సిరీస్లో. అలాగా ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీలు జరిగాయా అన్న అనుమానం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఓవరాల్గా అమెరికాలో మొన్న కూడా ఈ ఇయర్లోనే అలస్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 128 అది కూడా క్రాష్ అయింది. సో ఈ మధ్యకాలంలో బాగా క్రాష్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చి నాకు పెరిగాయని చెప్తున్నారు. అయితే వాళ్ళు అమెరికన్ మీడియా కావచ్చు, అమెరికన్ ఎక్స్పర్ట్లు చెప్తున్న రీజన్స్ అయితే వాళ్ళ ఫ్లైట్లు కూలిపోవడానికి ఒకటి హ్యూమన్ ఎర్రర్ అని చెప్తున్నారు. హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్ తప్పు చేయడం కావచ్చు, లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అంటారు. ఈ వీళ్ళిద్దరి హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా అవి జరుగుతాయి. ఆ మధ్య కూడా ఫ్లైట్ అనే సినిమా వచ్చింది డెంజెల్ వాషింగ్టన్లో. అతను పైలట్గా ఉండి కూడా రోజంతా మందు కొడుతుంటాడు, మార్నింగ్ మందు కొట్టుంటాడు, మళ్ళీ అక్కడ కూడా 2 చిన్న ఇవి తాగుతాడు. దానివల్ల తను సరిగ్గా చేయలేకపోతాడు, ఆ ఫ్లైట్ ఎయిర్ క్రాష్ అవుతుంది. దాని మీద సినిమా అనమాట. సో అలాగే పైలట్ ఎర్రర్స్ ఉండడం ఒకటి కావచ్చు. రెండోది మెకానికల్ ఫెయిల్యూర్, అంటే పార్ట్స్ని తప్పుడు అవి సరైన పార్ట్స్ను వేయకపోవడం, తర్వాత మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఇంజిన్ సపరేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా మెకానికల్ ప్రాబ్లమ్స్. మూడోది వెదర్ ప్రాబ్లమ్స్, అంటే ఫాగ్ కావచ్చు, ఐస్ కావచ్చు, విండ్ స్టార్మ్స్ కావచ్చు, థండర్ స్టార్మ్స్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా పిడుగులు పడడం కావచ్చు, ఇలాంటి వల్ల కూడా జరుగుతుంది. నాలుగవది మెయింటెనెన్స్ ఎర్రర్, అంటే ఇన్స్టాలేషన్స్ కొత్తగా ఏమైనా చేసినప్పుడు సరైన ఇన్స్పెక్షన్, రోజువారీ ఇన్స్పెక్షన్ సరిగ్గా లేకపోతే జరుగుతాయి. ఇక్కడ కూడా మన బస్సులకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే టైర్లు కరెక్ట్గా చెక్ చేసుకోవడం, ఇంజన్ ఆయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకోవడం, ఇలాంటివి రెగ్యులర్గా జరగకపోతే అప్పుడు కూడా ఫ్లైట్లు యాక్సిడెంట్కి గురవుతున్నాయి. ఐదవది మెయింటెనెన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అంటే నావిగేటర్ కరెక్ట్గా ఉందా, తర్వాత ఆటో పైలట్ కరెక్ట్గా ఉందా, ఆల్టిమీటర్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియదు. అట్లాగే ఎన్విరాన్మెంటల్ అండ్ వైల్డ్ లైఫ్. ఎన్విరాన్మెంటల్ వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు బర్డ్స్ వల్ల కూడా చాలా ఫ్లైట్లు కూలిపోయిన సందర్భం, బర్డ్స్ వచ్చి ఢీకొనడం. తర్వాత వాల్కోనిక్ యాష్ అంటారు, అంటే అగ్నిపర్వతాలు పేల్చినప్పుడు ఆ పొగ చుట్టుకోవడం వల్ల కూడా చాలా ఫ్లైట్స్ యాక్సిడెంట్కి గురయ్యాయి. అవి సడన్గా ఎరప్ట్ అయినప్పుడు అది ముందుగా తెలిస్తే ఆపేస్తారు ఆ రూట్లలో, అది చాలా పెద్ద ప్రమాదాలు కారణం. అట్లాగే రన్అవే ఇన్కర్షన్ అంటారు, అంటే రన్అవేస్ కరెక్ట్గా లేనప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద ఎత్తున వరదలోకి రన్అవేస్ పాడవుతాయి. అలాంటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. అట్లాగే టెర్రరిజం, సబటేజ్, అంటే హైజాక్ చేసినా, లేకపోతే నేను ఇందాక చెప్పిన సైబర్ అటాక్స్ చేసినా, టెర్రరిస్టులు పేల్చేయాలనుకున్నా కూడా ఫ్లైట్లు యాక్సిడెంట్లకు గురవుతాయి. అట్లాగే ఫ్యూయల్ ఎగ్జాస్ట్, ఒక్కొక్కసారి ఫ్యూయల్ కరెక్ట్గా ఎంత ఉంది ఏంటి, వీళ్ళ ఎస్టిమేషన్ సరిపోతుందిలే అక్కడికి పోయే వరకు అనే ఎస్టిమేషన్, ఫాల్స్ ఎస్టిమేషన్ ఉండొచ్చు. సో అలాంటి మిస్కాలిక్యులేషన్స్, నావిగేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కూలిపోయే అవకాశం ఉంది. అట్లాగే డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, అసలు ఆ ఫ్లైటే మ్యానుఫ్యాక్చరింగ్లోనే కొన్ని ఫాల్టీ డిసిషన్స్ వల్ల కొన్ని తప్పులు జరగచ్చు. అది మేకింగ్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు జరుగుతాయి. ఈ మధ్య కూడా మనకు కూడా కార్లు కూడా చాలా ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి జరుగుతున్నాయి. ఇదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది. లాస్ట్లో సిస్టమిక్ ఎర్రర్, అంటే ఈ ఫ్లైట్కి సంబంధించిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ కల్చర్ అంటారు, ఈ ఎయిర్లైన్ కల్చరు, ఇది రాంగ్గా ఉన్నప్పుడు కూడా ఇవి యాక్సిడెంట్లనే జరుగుతాయి. ఏదేమైనా